Hello guys, welcome back to the new vlog. ఆల్రెడీ మీరు తమిళ చూసి వచ్చి ఉంటారు. ఇదంతా రీసెర్చ్ స్ట్రీటే. సో ఇప్పుడు మా ల్యాబ్ ఉన్నది ఈ విద్యా A4 బ్లాక్లో. ఇదే ఆ బ్లాక్ ఎంట్రన్స్. ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో మా ల్యాబ్ ఉంది. సో ఫస్ట్ పోయి ఫ్రెష్ అప్ అయిపోవాలి, దాని తర్వాత ల్యాబ్కి పోతాం. సో జస్ట్ ఫేస్ వాష్ అంతా అయిపోయింది. ఇప్పుడు ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత గట్టి మాట్లాడడము, ఇంకా వీడియోస్ తీసుకోవడం నాట్ అలౌడ్. ఎందుకంటే రీసెర్చ్ సెంటర్స్లో రీసెర్చ్ ల్యాబ్స్లో ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అలౌ చేయరు. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఉన్న ల్యాబ్ ఇదే, ఐహబ్ డేటా అని. ఇదే నా వర్క్ ప్లేస్. సో ఇప్పుడు అంతా సెటప్ చేసుకోవాలా. సో ఇక్కడ నాదైతే మొత్తం సెటప్ అయిపోయింది. ఇక్కడంతా మార్కింగ్ వాళ్ళు ఉంటారు. సో నేను ఏ సార్ కింద అయితే ఇంటర్న్ చేశాను ఆ సార్ క్యాబిన్ చేశాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 10:45 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేయండి, పోవాలి. ఇక్కడ ఒక సిఐ క్యాంటీన్ ఉంది. ఇక్కడ అన్ని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతుంది. సో ఇదే క్యాంటీన్. అంటే దోశ ఉందా? ప్లేన్ దోశ 2 ఇచ్చేయండి. సో ఇది నా బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు రిటర్న్ పోయి కొంచెం వర్క్ చేసుకోవాలా. ఇంకా మా టీమ్మేట్స్ ఇంకెవరు రాలే. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. సో ఇప్పుడు ఇది లంచ్ టైం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా సిఐఈ అంటే సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ది. సో సిఐఈలో ఎవరికైనా ఏదైనా ఐడియాస్ ఉంటే వీళ్ళు ప్రపోజల్ చేస్తే వీళ్ళు ఒక పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ఇస్తారు స్టార్టప్కి, ప్లస్ సొల్యూషన్స్ ఇస్తారు. సో ఇక్కడ కనిపిస్తుంది వెనకాల బ్లాక్స్ మొత్తం దాని గురించి. సో ఇప్పుడు ఇక్కడ ఒక మెస్ ఉంది, కదమ్మ మెస్ అని చెప్పి. అక్కడికి పోయి లంచ్ చేసుకోవాలా. వాళ్ళు ఫస్ట్ ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. అందులో ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అందులో మన డీటెయిల్స్ ఫిల్ చేసి పేమెంట్ చేయాలా. ఇక్కడ వర్క్ చేయాలంటే కంపల్సరీ ఐడి ఉండాలా. ఈ ఐడి ఉండడం వల్ల ఎట్లా అంటే ఇక్కడ నీకు వైఫై కండిషన్స్ కావాలన్నా ఈ ఐడి ఉండాలా, అలా ఎంట్రీ అవ్వాలని చెప్పి ఈ ఐడి ఉండాలా. ప్లస్ ఈ ఐడి ఉండడం వల్ల నీకు అఫీషియల్ మెయిల్ ఐడి ఇస్తారు ఐహబ్ నుంచి. అలా నువ్వు
మీ హెచ్ఆర్స్ తోటి లైక్ మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలని కూడా అఫీషియల్ మెయిల్ ఐడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన పర్సనల్ మెయిల్స్ నుంచి లేదంటే మొబైల్స్ నెంబర్ నుంచి కాంటాక్ట్ అయితే వాళ్ళు కమ్యూనికేట్ కాదు. సో ఇది ఇక్కడ జాయిన్ అయిన 1 వీక్ వరకు అప్లై చేసుకోవాలా. అప్పటిదాకా వీళ్ళు గేట్ దగ్గర జస్ట్ రిజిస్టర్లో ఎంట్రీ చేయించుకొని పంపించేస్తారు. బట్ 1 వీక్ అయిపోయిన తర్వాత ఇది అసలు ఎంట్రీ చేయనియరు. కంపల్సరీ ఐడి కావాలని చెప్తారు. ఈ ఐడి అడ్మిన్ బ్లాక్లో తీసుకోవాలా. తీసుకునేటప్పుడు వాళ్ళు 1000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకుంటారు. అలా నేను పోయేటప్పుడు ఈ ఐడి రిటర్న్ ఇచ్చేస్తే ఆ 1000 ఇంకా రిటర్న్ ఇచ్చేస్తారు. ఇక కనిపిస్తుంది కదా అందరు పోతున్నారు, అదే కదంబా మెస్. సో ఇదే ఆ మెస్. సో ఈరోజుకైతే ఇదే నా లంచ్. ఈ మెస్లో ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళే కడుక్కోవాలి. ఎప్పుడైనా లంచ్ అనేది అయిపోయింది. ఇక్కడ ఏ ఫుడ్ ఐటమ్ తీసుకున్నా 71 రూపీసే, ఎక్సెప్ట్ నాన్ వెజ్ అనేది 150 రూపీస్ ఉంటుంది. అండ్ మార్నింగ్ మీరు చూసుకొని ఉంటారు, నేను వచ్చే టైంకి అసలు ల్యాబ్లో ఎవరు లేకుండే. ఎందుకంటే ఇక్కడ ఉండే ల్యాబ్స్ 24/7 అంతా ఓపెన్ ఉంటుంది. అండ్ ఇక్కడ వర్క్ చేసే స్టూడెంట్స్ అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు, అంటే బయట స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అకామిడేషన్ ఇక్కడనే ఉంటుంది, ప్లస్ వాళ్ళు లేట్ నైట్ దాకా వర్క్ చేస్తారు. అంటే కొందరు అయితే మేము వచ్చే టైంకి వాళ్ళు పోతారు, కొందరు ఎర్లీ మార్నింగ్ 6 దాకా 5 దాకా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళకిట సేమ్ టైమింగ్స్ 9 to 5. బట్ వాళ్ళు ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత రిస్ట్రిక్షన్స్ అనేది లేదు. బట్ మాకైతే ఉంటుంది, మాకు 9 to 5 అని చెప్పి. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 2:30 అవుతుంది. సో 4:30 ఆ టైంకి టీ బ్రేక్ ఉంటుంది. అప్పటిదాకా పోయి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4:30 అవుతుంది. యాక్చువల్గా టీ తీసుకొని బయటకు వచ్చేసిన. అసలు మీద అసలు జాగా లేకుండే, ఫుల్ రష్ ఉండే. ఇక్కడ ఉన్న క్యాంటీన్స్ అన్నీ ఫుల్ రష్ ఉన్నాయి. ఇక్కడ ఏదో యూజీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది అలా అని చెప్పి ఇక్కడ ఉన్న బ్లాక్స్ ఉన్న క్యాంటీన్స్, బయట ఉన్న క్యాంటీన్స్ అన్నీ ఫుల్ రష్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను వర్క్ చేసి నియర్లీ 2 months అవుతుంది. ఇక్కడ నేను ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, ఇక్కడ ఎన్నైతే రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయో అందులో అన్నిట్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ 4th years వాళ్ళే ఉన్నారు. మళ్ళీ వాళ్ళంతా బయట స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ హోమ్ స్టేట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఎలా అంటే, ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా అంటే, వాళ్ళకి 4th years రాగానే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్. అంటే నీకు ప్లేస్మెంట్స్ కావాలంటే ఉండు, లేదంటే నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పి. అంటే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అంట వాళ్ళ కాలేజ్ సైడ్ నుంచి, అంటే ఒకవేళ ప్లేస్మెంట్స్ వచ్చినా రాకపోయినా. బట్ మన హోమ్ స్టేట్లో అలా కాదు. మన హోమ్ స్టేట్లో ఎలా అంటే 4th yearsలో ఎగ్జామ్సే, 2nd yearలో ఎగ్జామ్సే, 3rd yearలో ఎగ్జామ్సే, మొత్తం ఎగ్జామ్సే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ 888 హైదరాబాద్లో ఇక్కడ స్టూడెంట్స్ చదివేదంటే ఫస్ట్ ఇయర్ ఒకటే, 2nd year నుంచి అసలు వాళ్ళు క్లాస్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే 2nd year నుంచి వాళ్ళకి ఇష్టం ఉన్న రీసెర్చ్ ఫీల్డ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అదొకటి మంచిగా ఉంది వీళ్ళ దాంట్లో. సో వెనకాల కనిపిస్తున్న ఈ బ్లాక్ ఉంది కదా, ఇందులోనే మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ సెంటర్స్ ఇంకా రీసెర్చ్ ల్యాబ్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. అంటే ఈసీ ఇంకా సిఈసికి సంబంధించిన ఎన్నైతే రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయో ప్రతి ఒక్క రీసెర్చ్ ల్యాబ్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఐఎఫ్ డేటా ఉంది, సిసిఎన్ఎస్బి ఉంది, మొబిలిటీది ఉంది, మిషన్ లెర్నింగ్ ఉంది, ఏఐది ఉంది, సివేస్ట్ అంటే విఎల్ఎస్ ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్ ఉంది, సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంది, ఇంకా సెక్యూరిటీ పర్పస్ది. ప్రతి ఒక్క రీసెర్చ్ ల్యాబ్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. బట్ ఇందులో చాలా ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే కన్సిస్టెంట్గా ఉండాలి. సో ఈ ల్యాబ్స్లో పెయిడ్ ఇంటర్న్స్, అన్పెయిడ్ ఇంటర్న్స్ ఇద్దరు ఉంటారు.
పేడ్ అండ్ పేడ్ ఎట్లా సెగ్రిగేట్ చేస్తారంటే లైక్ ఎట్లా షార్ట్ లిస్ట్ చేస్తారంటే ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే షార్ట్ లిస్ట్ చేస్తారు, అంటే నీకు పేడ్ అని చెప్పి. పేడ్ అయితే ఘోరంగా అంటే వాళ్ళు చెప్పిన టైంకి నువ్వు వర్క్ చేసి ఇవ్వాలా. అన్పేడ్ వాళ్ళకి అంటే అంత వర్క్ లోడ్ ఏమి ఉండదు, ఉంటుంది వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది, బట్ వాళ్ళకి అంత డెడ్ లైన్ అంటే ఏమి ఉండదు, అంటే ఈ టైం వర్క్ చేయాలంటే ఈ టైం వర్క్ చేయాలని చెప్పి. బట్ పేడ్ వాళ్ళకైతే ఈ టైంకి నాకు రిజల్ట్స్ కావాలంటే ఈ టైంకి రావాలా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 4:45 అవుతుంది. ఇప్పుడు మీదికి పోయి డైరెక్ట్ బ్యాగ్ ప్యాక్ చేసుకొని పోవడమే. ఎగ్జాక్ట్ 5 అవుతుంది. వర్కౌట్ చేసి బయటకు వచ్చేసిన, ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి పోవడమే. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో ఇందులో కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇక్కడ లోపల ఫొటోస్ తీసుకోవడం నాట్ అలౌడ్, వీడియో తీసుకోవడం నాట్ అలౌడ్, ఇంకా ఇక్కడ ఉన్న డీటెయిల్స్ బయటికి చెప్పడం నాట్ అలౌడ్. ఎందుకంటే ఇప్పుడు ఏ రీసెర్చ్ ల్యాబ్లో అయినా ఫోన్స్ అలౌడ్ ఉంటుంది, బట్ అక్కడ వీడియో తీసుకోవడం నాట్ అలౌడ్. కానీ రీసెర్చ్ సెంటర్స్లో అసలు ఫోన్స్ అలౌడ్ ఉండదు. అక్కడ లోపలికి అంటే పోయే ముందు వాళ్ళు ఫోన్ తీసుకుంటారు, లంచ్లో ఇస్తారు, లేదంటే లేదు. మళ్ళీ నువ్వు లాగౌట్ చేసి పోయేటప్పుడు రిటర్న్ ఇస్తారు ఫోన్. ఇక్కడ ఎందుకంటే వీళ్ళు కొందరు కొన్ని సంవత్సరాల నుంచి ప్రాజెక్టుల పైన పనిచేసే వాళ్ళు ఉంటారు, లైక్ ఫుల్ డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అంతెందుకు ఇప్పుడు మేము ఉన్న ల్యాబ్లో ఇప్పుడు మేము ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నామో అసలు మాకు ఎవరికి తెలియదు ఏ మైక్రో కంట్రోలర్ యూజ్ చేస్తున్నామో, అసలు ఏ బోర్డ్స్ యూజ్ చేస్తున్నామో అసలు ఏది తెలియదు. జస్ట్ వాళ్ళు కస్టమైజ్ చేసిన పీసీబీ ఉంటుంది, వాళ్ళ పీసీబీ మీద కూడా అసలు వాటి నేమ్స్ అన్నది ఏది ఉండదు, అసలు ఆ పిన్ నెంబర్స్ ఉండదు. ఆఖరికి దాని మీద ఉన్న రెసిస్టెన్స్ ఇంకా కెపాసిటెన్స్ వాల్యూస్ కూడా దాని మీద మెన్షన్ చేసి ఉండదు. వాళ్ళు జస్ట్ జాయిన్ అయిన తర్వాత జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాజెక్ట్ గురించి అండ్ డైరెక్ట్ నీకు మైక్రో కంట్రోలర్ ఇచ్చేసి ఇంకా వాళ్ళ కస్టమైజ్ పీసీబీ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత దానిపైన ఏ పిన్స్ ఉన్నాయని చెప్పి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతే. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకా నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి అంతే. ఎందుకంటే కొంచెం వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నంత వేస్ట్ అవుతుంది అని చెప్పి, అంటే బై ఛాన్స్లో బయటికి వస్తే వేస్ట్ అవుతుంది అని చెప్పి అసలు ఎవరికి చెప్పరు. ఈరోజుకి వీడియోలో ఇంతే. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా జై హింద్, జై భారత్.